తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మాలదొడ్డి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన దళితులు మేపల్లి పెద్దపులు నాగలక్ష్మి దంపతుల తాటాకిల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. బాధితులకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పరామర్శించి వారికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి 25 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారు. మేము ఎక్కడైనా సరే ఎవరికి కష్టం వచ్చినా సరే ముందు అన్ని విధాలుగా కూడా మేము ముందుండడానికి మేము నిన్న మొన్న 2 రోజుల క్రితం ట్రావెలంకో కూడా 2 ఇల్లు కాలిపోతే వాళ్ళకు కూడా వెళ్ళి రైస్ ప్యాకెట్లు వాళ్ళకి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రామసేన యొక్క ముఖ్య ఉద్దేశం అదే. రాజకీయ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి సాయం చేయడానికి మేము ముందుగా అన్ని విధాలు వస్తున్నాం. అది విస్తృతంగా ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని సమస్యలు దాని తర్వాత మాట్లాడదాం. ముందు బాధితుల గురించి మనం ఆలోచిద్దాం. ముప్పెల్లి పెద్దబ్బులు, అలాగే నాగలక్ష్మి కదమ్మా, నాగలక్ష్మి పావని వీళ్ళు బాధితులు. పొయ్యి అంటించి బయటికి వెళ్ళారట. కొంచెం వాళ్ళు అంటే ఒక్కోసారి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. కంబాల శ్రీనివాసరావు అలా కాదు, సోడవరం, జగ్గంపేట, రాజానగరం ఈ 3 నియోజకవర్గాలు గంగవరం దాకా కూడా ఎవరికి ఆపద వచ్చినా సరే గానీ ఆ భగవంతుడు మరి ఎవరికైనా సరే చేతికి నరం లేకుండా ఇస్తున్నారు. జరిగిన గంటలో ఇక్కడే కాదు ఎక్కడ జరిగినా సరే అలాగొచ్చి స్పందిస్తున్నారు. ఎప్పుడు ఇంచుమించుగా 3 సంవత్సరాలు స్పందిస్తున్నారు. రాజకీయ పిచ్చి చేసుకుంటున్నారేమో. రాజకీయ పిచ్చి అంటే ఈ వేళ బీజేపీలో జాయిన్ అయ్యారు తప్ప బీజేపీలో జాయిన్ అవునప్పుడు కూడా చేశారు. రామసేనగా మేము ఎంత చేసినా గానీ భారతీయ జనతా పార్టీ ఇంకా బాధ్యత ఎక్కువైందనే అభిప్రాయం మాకుంది. ఆయన చెప్పిన మాట నేను చెప్తాను. ఆ బాధ్యత దృష్టిలో పెట్టుకుని ఈ 5,000 రూపాయలు మీకు 5,000 రూపాయలు తీసుకుని చేసుకున్నాము. మీరు ఆ కార్యక్రమం చూసుకుని మీకేమైనా అవసరాలు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. సరేనమ్మా. ఇల్లు కాలిపోయింది గుమ్మలదొడ్లోనే చెప్పి ఒక పావు గంట క్రితం పోస్బాబు మాకు ఫోన్ చేయడం జరిగిందమ్మా. వెంటనే మన కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి ఒక పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఉంటుండగా సార్ ఇలాగా మా దళితపేటలో మా దళితుల ఇల్లు కాలిపోయింది అని చెప్పడం జరిగింది. వెంటనే మనం బయలుదేరి వెళ్దామండి, వాళ్ళని ఆదుకుందామని చెప్పేసి కంబాల శ్రీనివాసరావు వెంటనే రైస్ ప్యాకెట్ తెప్పించి 5,000 రూపాయలు ఏర్పాటు చేసి మన దళిత యువకుల్ని, మా రామసేన సభ్యుల్ని, బీజేపీ నాయకుల్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే 99% గోకవరం మండలంలోనండి, నియోజకవర్గంలోనండి దళితులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, దళితులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ హాస్పిటల్లో ఉన్నారో, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉందో కేవలం దళితులకే 99% కంబాల శ్రీనివాసరావు గారు ఈవేళ సేవలు అందిస్తే ఆర్థిక పరంగా ఆదుకుంటున్నారనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పి కంబాల శ్రీనివాసరావు గారు అనే డిపార్ట్మెంటే పేద ప్రజలను ఆదుకున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన వెంట నడవడానికి దళితుల్లో పెద్దోడిగా మీ అందరికీ ఒక కుటుంబ పెద్దగా నేను నా కుటుంబం సభ్యులందరం కూడా ఆయన సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. కేవలం మానవత్వం అనేటటువంటి ధర్మం మీద వెళుతున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు మహానాయకుడైతే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో మన అందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై కంబాల.